పేదవాళ్ళకి ఏ ఏర్పాట్లు కావాలని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. మంగళగిరిలోని బీసీవై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తున్నారు. బీసీల హక్కులు సంక్షేమం కోసం బీసీ ధర్మ దీక్ష పేరుతో పోరాటం చేస్తున్నారు. ఇక బీసీల హక్కులను కాపాడడానికి ప్రత్యేక చట్టాన్ని కూడా అమలు చేయాలని, రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం 1000 ఎకరాల భూమిని కూడా కేటాయించాలని, ఇక విద్యా ఉపాధి స్థానిక సంస్థలు శాసనసభల్లో కూడా బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ పోరాటం రాజకీయ పదవుల కోసం కాదని బీసీల ఆత్మగౌరవం న్యాయం కోసమేనంటూ కూడా రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఈ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలే ఇందులో నేను కొత్తగా కోరుకుంటున్నది ఏది కాదు. అందులో బీసీ రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా బీసీల యొక్క కులగణనతో పాటు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్ ఈనాటి హామీ కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హామీ ఇచ్చి బీసీలను వెన్నుపోటు పరుస్తున్నారు. అదేవిధంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడం తప్ప ఈ కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా వంచే ప్రయత్నం చేస్తున్నారు. అది గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా బీసీల వెన్నెముక విరిచే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. బీసీల పైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వీటికి అంతం పలికి బీసీలకు ఇచ్చిన హామీలను, న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇందులో మరో ప్రధాన డిమాండు ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి, కనీసము 1000 ఎకరాలు కేటాయించాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఇది 100% న్యాయపరమైన డిమాండు. దీని మీద స్పందించి దీన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అంశమో, లేదంటే వారి కుటుంబానికో, లేదంటే వాళ్ళ పుత్రరత్నము ఈ రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చూసుకొని రాష్ట్ర సంపదను, భూములను విచ్చలవిడిగా తన బినామీలకు అప్పచెప్తున్న నారా లోకేష్కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీనో కాదు. ఎన్టీఆర్ వైద్య సేవకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్. ఇప్పటి వరకు 5,900 కోట్ల బిల్లులు